వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గం కొయిలూరు మండలంలోని రామంచవరంలో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఏంటంటే అసలు ఎందు నిమిత్తం అనేది అగ్ని ప్రమాదం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందా లేదా ఆస్తి నష్టం అనేది జరిగిందనేది వీళ్ళ ద్వారా ఇక్కడ మనం తెలుసుకుందాం. సరే, చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి ఇక్కడ ఏమైంది, ఇక మీరే చూస్తానని చెప్పన్నారు కదా. కొంచెం మేము ఇక్కడ వేరే ప్రాంతం నుంచి అంటే ఇక్కడ ఆంధ్ర నుంచి అంటే 150 కిలోమీటర్ల నుంచి ఇక్కడ బతుదేరు కోసం వచ్చినామండి. ఇక్కడ పోవాకు సీజన్ పంట గురించి పనుల గురించి మేము కొత్తగా వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒకటి మేము కిరాయికి 8 కుటుంబాలు వచ్చినాం. మేము అందరం ఫ్యామిలీలో బియ్యం అవి అన్నీ తీసుకొని మొత్తం వంట సరుకులతో బతుదేరు కోసం పనికొని కూలి కోసం అని వచ్చినాం. ఇప్పుడు దగ్గర మాకు 15 రోజులు 20 రోజులు అవుతుంది మేము వచ్చి ఇక్కడికి ఈ ప్రాంతానికి. మేము పనికి వెళ్ళిపోయినాం. మేము అనుకోకుండా మరి ప్రమాదం ప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో మొత్తం బట్టలు కానీ అమౌంట్ కానీ బండ్లు 2-3 బండ్లు తగలబడ్డాయి. మొత్తం కాలిపోయినాయి. మొత్తం సీటు గీటు మొత్తం టైర్లతో సహా. కొంతమందికి కొంచెం చిన్న చిన్న గ్యాలతో బయటపడ్డాడు. ఇక పెద్ద మనిషి ఉండు, ఆ పెద్ద మనిషి ఒక్కడే ఇంటికాడ ఉండు. ఇక నీళ్ళు వాటర్ కొట్టడం పైపులతో చిన్న చిన్న పిల్లగాని తీసి బయటకు వేసిండు. ఇక చుట్టుపక్కల వాళ్ళ అలీలు వచ్చే లోపు మొత్తం కంప్లీట్గా పూర్తిగా నామరూపం లేకుండా మొత్తం కాలిపోయింది. ఇది ఎలా కాలేదు అంటారండి? మేము పరిగిపోయినాం, ఎవరు స్పందించలేదు. మేము అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఏంటంటే మేము బద్దెరు కోసం వచ్చినాం. మాకు ఈ పరిస్థితి నుంచి మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఇలాంటి పెద్దల ద్వారా కానీ మాకేమన్నా కొంచెం నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము అందరూ కుటుంబ సభ్యులందరూ కోరుతున్నాం. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమేమి పోయినాయండి ఇలాగ ఆస్తి నష్టం వచ్చేటప్పటికి? కొంచెం ఒక్కొక్కరి ఇంట్లో డబ్బులు ఒక 3,000, ఒకరి ఇంట్లో 12,000, ఒకరి ఇంట్లో 8,000 ఇట్లా సెల్లులు పోయినాయి. కొంతమంది మన ఆర్సీ, మన ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, ఆర్సీ బుక్, మన బైకులు లైసెన్స్లు అవన్నీ కాలిపోయినాయి. సంపూర్ణంగా పూర్తిగా కాలిపోయినాయి. అమౌంట్ డబ్బులు కనుక కొన్ని కాలిపోయినాయి. ఆ డబ్బులు కాలిపోయిన స్లిప్పులు కనుక కొన్ని పేపర్లు 500 నోట్లు, 200 కాగితాలు, 100 కాగితాలు పేపర్లు ఇట్లా కాలిపోయినాయండి. మొత్తం 200 కాగితం పోతున్నాయి. మేము 7 బేర్ల చెట్టుకి 5 రైతులు కలిపి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సంఘం నాయకులు కుర్రవాళ్ళని ఒక 20 మందిని తీసుకొచ్చి బంటాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆకురెలుపుకి తీసుకొచ్చాం. మేము ఆకురెలుపుకి తోటలోకి వెళ్ళి ఆకురెలుచుకొని బేర్ల కాడికి వెళ్ళే టైంకి మంటలు వస్తున్నాయి, మకం కాడ మంటలు వస్తున్నాయి. పిల్లలు ఎవరు అంటించారు ఏంటో తెలీదు, మంటలు వస్తున్నాయి అన్నారు. గబగబా ఇక్కడికి వచ్చాం. చూసేసరికి మొత్తం బట్టలతో సహా డబ్బులు 22,000 రూపాయలు డబ్బులు కాలిపోయినాయి. బండ్లు 2 బండ్లు కాలిపోయినాయి. బియ్యం మూటలు కానీ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి మొత్తం కాలిపోయింది. వీళ్ళు గోల పెట్టేస్తున్నారు. మా పరిస్థితి ఏంటండి, మా పరిస్థితి ఏంటండి, వీళ్ళకి వచ్చాము ఏదో తిండి కోసం వచ్చాం, ఇంత దూరం 10 రూపాయల కోసం వచ్చాము ఇక్కడికే, మా పరిస్థితి వీళ్ళకి అయిపోయిందని గోలాడుతున్నారు. కాకపోతే మాకు తగిన న్యాయం మేము చేస్తామని మా రైతులు అందరం కలిసి వీళ్ళకి న్యాయం చేస్తామని మేము ఈ సభాముఖంగా మేము చెప్తున్నాము.